హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు మీకు మంచి రెసిపీ అండి. ఇదేంటో కాదు, గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఫెస్టివల్కి మనం చింతపండు నిమ్మకాయతోనే కదండి పులిహోర అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు నేను గోంగూరతో మంచిగా పులిహోర రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తున్నాను. ఈ శ్రీరామనవమికి మీరేం స్పెషల్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వేరుశనగపప్పుని బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. అట్లా ఒక్కొక్క పప్పు ఫ్రై చేసుకోండి. మినప్పప్పు, పచ్చెనగపప్పు అనేటివి మళ్ళీ మనం పోపు వేసేటప్పుడు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ నేను శనక్కాయ పప్పు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. తర్వాత గోంగూర అండి, గోంగూర మంచిగా కడిగి వాష్ చేసుకొని ఒక 10 రూపీస్ గోంగూర అయితే చాలు. ఒక 3 కట్టలు గోంగూర వస్తుంది కాబట్టి ఇంకా మంచిగా వాష్ చేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి బాగా ఉడకపెట్టాలి. చాలా బాగా ఉడికిన తర్వాత అందులోనే ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత అది చల్లార్చుకొని మంచిగా మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి. నేనైతే కొంచెం మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలని చెప్పి క్విక్గా రెడీ చేసేసాను. ఇంకా కొంచెం మిరియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో మీకు ఇష్టమైతే ఆవాలు కూడా కొంచెం వేసుకొని అన్నీ మంచి అరోమాస్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక లేట్గా సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసి మొత్తం మిక్సీ జార్ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ ఇంపార్టెంట్, మెయిన్గా మన పులిహోరలోకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం రైస్ అయితే పక్కనే ఉడకబెట్టుకున్నామని రైస్ అయితే ముందుగానే చేసేసాము. ఆ రైస్ని కూడా వేసుకొని బాగా చల్లార్చుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఆ రైస్లోని కొంచెం, ఎప్పుడైనా కూడా పులిహోర చేసేటప్పుడు కొంచెం అంటే కొంచెం షుగర్ అనేది యాడ్ చేయండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది పులిహోర. మనం సేమ్ టెంపుల్లో తినే పులిహోర టేస్ట్ వస్తుంది. నేను చింతపండుతో చేసినప్పుడు ఆ రెసిపీని కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ పులిహోరకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. గోంగూర పులిహోరకి ఆయిల్ కొంచెం ఎక్కువగా చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. మొత్తం ఇలా గోంగూర వేసి మొత్తం మిక్స్ చేసేసుకున్నాక అదే ప్యాన్లో మళ్ళీ నేను పోపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం మామూలుగా మనం పోపు వేసుకునే దినుసులు అన్నీ వేసేసుకొని మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 4 ఎండుమిర్చి కూడా వేసేసి ఫ్రై చేసుకొని ఇందులోనే మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పోపు పెట్టుకోవడం. ఇందులో కొంచెం ఇంగువ అనేది కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పులిహోర అనేది. మీకు ఈ పులిహోర అనేది నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చేశాను గోంగూర పులిహోర అనేది. నాకు చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలా మొత్తం కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసినాక మనం చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసి దాని మీదే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని తర్వాత పోపు అప్పటికి మనకు కొంచెం చల్లార్చుకున్నాక ఆ పోపు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పోపు చల్లార్చినాకే మిక్స్ చేసుకునేస్తే మనకి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాంటి పులిహోర మీరు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సాల్ట్ ఇంపార్టెంట్, మెయిన్ సాల్ట్ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ. అంతే. థ్యాంక్ యూ.